ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రెడిట్ వార్ కొత్త మలుపు తిరిగింది. అభివృద్ధి పనుల విషయంలో తన ముద్ర ఉందని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ అగ్రనేత ఒకరు కళ్ళు చెదిరే రీతిలో కౌంటర్ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న కీలక ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు మరియు సంక్షేమ పథకాల అమలు విషయంలో ఇరువురు నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. చంద్రబాబు నాయుడు కేవలం ప్రచారానికి పరిమితం అవుతారని, పాత ప్రాజెక్టులకే రంగులు పూసి తన ఖాతాలో వేసుకుంటున్నారని జగన్ చేసిన విమర్శలపై టీడీపీ నేత నిప్పులు చెరిగారు. అసలు క్రెడిట్ అంటే ఏమిటో మరియు విజన్ అంటే ఏమిటో జగన్కు అర్థం కావడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు అంటే ఒక బ్రాండ్ అని, అది కేవలం 5 ఏళ్లలో వచ్చింది కాదని, దశాబ్దాల కష్టం అని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రానికి హైటెక్ సిటీ తెచ్చింది ఎవరు అని ప్రశ్నిస్తూ అప్పట్లో కంప్యూటర్ల గురించి మాట్లాడితే వింతగా చూసిన వారే ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగులు చేసుకుంటూ బాబును విమర్శించడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. జగన్ తన హయాంలో ఒక్క భారీ పరిశ్రమను కూడా తీసుకురాలేకపోయారని, కేవలం ఉన్న వాటిని వేళ్లగొట్టడంలోనే బిజీగా ఉన్నారని మండిపడ్డారు. శంకుస్థాపన చేసినంత మాత్రాన ప్రాజెక్టులు పూర్తయినట్లు కాదని, వాటిని నిధులు కేటాయించి సకాలంలో పూర్తి చేసే సత్తా కేవలం చంద్రబాబుకి ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు మేలు చేసే విషయంలో అబద్ధాలు చెప్పాల్సిన అవసరం తమకు లేదని, ప్రతి పైసా లెక్కతో సహా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. కియా మోటార్స్ దగ్గర నుండి మొబైల్ కంపెనీల వరకు అన్ని బాబు కృషి వల్ల వచ్చినవేనని, వాటిని తన ఖాతాలో వేసుకోవాలని చూడడం జగన్ అవివేకమని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టును నాశనం చేసి రివర్స్ టెండరింగ్ పేరుతో రివర్స్ గేర్ వేశారని, ఇప్పుడు వచ్చి తామేదో చేస్తామని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. చంద్రబాబు వేసిన పునాదుల మీద జగన్ కేవలం పెయింట్లు మాత్రమే వేశారని గట్టిగా బదులిచ్చారు. ఈ వాగ్దాటి చూసిన రాజకీయ విశ్లేషకులు సైతం టీడీపీ నేత వేసిన ప్రశ్నలకు జగన్ దగ్గర సమాధానం లేక సైలెంట్గా అయిపోయారని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా రాజధాని అమరావతి విషయంలో జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మించాలనే బాబు సంకల్పాన్ని శ్మశానంతో పోల్చిన వ్యక్తిని ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత లేదని తేల్చి చెప్పారు. ఈ పోరాటంలో ప్రజలే అంతిమ తీర్పు చెబుతారని, నిజమైన క్రెడిట్ ఎవరిదో వారిని నిర్ణయిస్తారని ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడమే జగన్ సాధించిన ఘనత అని, దీనికి ఏ నేత అయినా గర్వపడతారా అని నిలదీశారు. మొత్తానికి ఈ అగ్రనేత ఇచ్చిన కౌంటర్తో వైసీపీ వర్గాల్లో గుబులు మొదలైందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. బాబు విజన్ ముందు జగన్ మార్క్ రాజకీయం వెలవలబోయిందని ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.